సర్వలోకానికి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. భారతదేశంలో క్రైస్తవ్యం దాదాపుగా క్రీస్తు శకం 1900 సంవత్సరాల పూర్వం నుండే ఉందనడానికి ఎన్నో రుజువులు మరియు వాస్తవ సాక్ష్యాధారాలు ఉన్నాయి. కానీ కొందరు భారతీయ సహోదరులు ఈ విషయాలు తెలియక, తెలుసుకోలేక వాటిని అంగీకరించడానికి ఇష్టపడక ఒప్పుకోరు. క్రైస్తవులంటే బ్రిటిష్ వారని, పాశ్చాత్య దేశాల వారని అపోహలో ఉంటారు. కానీ క్రైస్తవ్యానికి సంబంధించిన మరుగున పడిన వాస్తవాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత క్రైస్తవులమైన మనపై ఉంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. సరే, ఇప్పుడు ఈ వీడియో ద్వారా భారతదేశంలో క్రైస్తవ్యంని గూర్చిన వాస్తవ సాక్ష్యాధారాలు మరియు రుజువుల మూలాల్లోకి వెళ్ళి చూద్దాం. క్రీస్తు శకం 52లో యేసుక్రీస్తు వారి శిష్యుడైన తోమా గారి ద్వారా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోకి మొదటిసారిగా క్రీస్తు సువార్త తీసుకురాబడింది. మొదటగా మన భారతదేశంలో కేరళలోని మలబార్ ప్రాంతంలో సువార్తను ప్రకటించడం వల్ల అక్కడి వారు క్రీస్తు సువార్తను అంగీకరించి క్రైస్తవులుగా రక్షణ పొందడం జరిగింది. అందులో ముఖ్యంగా స్థానిక బ్రాహ్మణ కుటుంబాలైన పకలోమట్టం, శంకరపూరి, కల్లి, కలియంగల్, నెడుంపల్లి, పనక్కమొట్టం, కునపిల్లి, వజపిల్లి, పయ్యంపిల్లి, మలయ్యక్కల్, పట్టుముక్కు మరియు తాయిలనే కుటుంబీకుల వారు క్రీస్తును అంగీకరించడం జరిగింది. అక్కడి స్థానికులు 1601లో వ్రాయబడిన తొమ్మ పర్వం అనే పాటలో తోమా భక్తుడు కొడంగల్లూర్, కొల్లం, నిరానం, నిలక్కల్, ఒక్కమంగళం, కొట్టక్కవుల్, పరయూళ్లలో 7 సంఘాలు ఏర్పరిచినట్లు పాడుకుంటారు. భక్తుడైన తోమా మాత్రమే కాకుండా భారతదేశంలో సువార్తను ప్రకటించుటకు శిష్యుడైన బర్తలోమై గారు కూడా రావడం జరిగింది. అతడు మత్తయి సువార్తను ఇక్కడ తీసుకొచ్చాడు. బర్తలోమై కొంతకాలం భారతదేశంలోని ముంబై మరియు కళ్యాణి ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం జరిగిందని చరిత్రకారులు పెరుమలిల్ మరియు మోసెస్ గారు తమ రచనల్లో తెలియజేశారు. తోమా గారి 20 సంవత్సరాల పరిచర్య అనంతరం క్రీస్తు శకం 72లో అక్కడి ప్రాంతాల్లో సువార్త వ్యాప్తిని సహించిన పురోహిత వర్గం వారు తోమా గారిని హత్య చేయడం వల్ల కొంతవరకు ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటన నెమ్మదించింది. ఇది తొలినాళ్ల పరిచర్య. అప్పటి నుండి ఇక్కడి రక్షణ పొందిన క్రైస్తవులు వివిధ ప్రాంతాలకు క్రీస్తు సువార్తను తీసుకెళ్లడం ప్రారంభించారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం చివరిలో భారతదేశంలో విస్తృతంగా పర్యటించిన శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, రచయిత అయినటువంటి బార్ డైసన్ అనే పర్షియన్ స్కాలర్ తాను భారతదేశం గురించి రాసిన గ్రంథాల్లో ఉత్తర భారతదేశంలో నివసిస్తున్న క్రైస్తవ తెగల గురించి రచిస్తూ అక్కడి చర్చిలకు బిషప్లు కూడా ఉన్నట్లు తెలిపాడు. అంటే అప్పటికే క్రైస్తవ ప్రజలు ఉత్తర భారతదేశాన్ని కూడా విస్తరించారు. క్రీస్తు శకం 4వ శతాబ్దం ఆరంభంలో భారతదేశంతో మధ్య తూర్పు ఆసియా ప్రాంతాల వారి వ్యాపార వాణిజ్యాలు పెరిగినందువల్ల సిరియా, పర్షియన్లకు చెందిన వర్తకులు భారతదేశాన్ని సందర్శిస్తుండేవారు. క్రీస్తు శకం 300 సంవత్సరంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన డేవిడ్ ఆఫ్ బస్రా అనే సిరియన్ బిషప్ దక్షిణ భారతదేశంలో సిరియన్ చర్చి సహవాసాన్ని పరిచయం చేసి ఎంతో మందిని రక్షణలోకి నడిపించారు. తోమా బర్తలోమై తర్వాత అంతటి సువార్త ప్రకటించిన గొప్ప మిషనరీగా ఇతనికి పేరుంది. ఈ క్రమంలోనే కేరళలోని కడంగల్లూరులో సిరియన్ క్రైస్తవ కాలనీ ఏర్పడింది. ఇదే మొట్టమొదటి దక్షిణ భారత క్రైస్తవ సమాజంగా పేరొందిందని కెన్నెట్ స్కాట్ లెటరటే గారు ఏ హిస్టరీ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే పుస్తకంలో విషయాన్ని వ్రాసారు. ఇలా విస్తరిస్తున్న క్రైస్తవ సమాజం 6వ శతాబ్దంలో మిషనరీల ద్వారా క్రైస్తవ నాయకులను, మౌలిక సదుపాయాలను ఏర్పరచుకుంది. చర్చ్ ఆఫ్ ఈస్ట్ మిషనరీల ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని కొన్ని గ్రంథపు ప్రతులు కూడా భారతదేశంలోకి తీసుకురాబడ్డాయి. క్రీస్తు శకం 650లో ఇషోయబ్ III అనే చర్చ్ ఆఫ్ ఈస్ట్ నాయకుడు స్థానిక చర్చ్ ఆఫ్ ఈస్ట్ సంఘాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడంలో అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. క్రీస్తు శకం 774లో కేరళ పాలకులు స్థానిక క్రైస్తవులకి వివిధ హక్కులు మరియు సౌకర్యాలు కల్పించే శాసనాలను కూడా ఏర్పరిచారు. అందులో తజికేడి శాసనం, తడిసపల్లి శాసనం, మాంపల్లి శాసనం, ఇరవికోతన్ శాసనాలు ముఖ్యమైనవి. ఈ శాసనాలు రాగి పలకలపై రాయబడినవి. కేరళలోని సిరియన్ చర్చిల ఆధీనంలో ఇటువంటి శాసనాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తు శకం 883 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ భారత క్రైస్తవ నాయకుల కోసం కొన్ని బహుమతులు కూడా పంపించడం జరిగింది. క్రీస్తు శకం 1225లో
ట్రావెన్స్కో సంస్థాన రాజు క్రైస్తవుల కోసం 72 హక్కులు మరియు కొన్ని అధికారాలు కల్పిస్తూ రాగి పలకల శాసనాలు రూపొందించారు. 1320లో భారతదేశపు మొట్టమొదటి యూరోపియన్ ఫ్రెంచ్ డొమినికన్ మిషనరీ అయిన జోర్దనస్ కటాలని గుజరాత్లోని సూరత్ నుండి తన సువార్తను ప్రారంభించి 1923లో కేరళలోని కొల్లం వరకు క్రీస్తు సువార్తను విస్తరింపజేస్తూ వేలాది మంది ప్రజలకు క్రీస్తు సువార్తను ప్రకటించాడు. ఇలా భారతదేశంలో చర్చీల సంఖ్య విస్తరిస్తున్న సమయంలో మధ్య ఆసియా ప్రాంతాల్లో ఇస్లాం దండయాత్రల కారణంగా ఇక్కడి సంఘాలతో సిరియన్ యూరోపియన్ క్రైస్తవ నాయకుల సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. స్థానిక సంఘాలు ఇక్కడి బిషపులు లేదా నాయకులతోనే ముందుకు నడిచాయి. ఇలా నెమ్మదిగా విస్తరిస్తున్న క్రైస్తవ్యానికి ఉజ్జీవం పోసింది మాత్రం 16వ శతాబ్దపు ప్రొటెస్టెంట్ మిషనరీలు అని చెప్పాలి. పోర్చుగీస్ వారు వచ్చిన తర్వాత క్రీస్తు శకం 1500 సంవత్సరంలో కెప్టెన్ పెన్రో ఆల్వారెస్ కాబ్రెన్ నాయకత్వంలో కోచి రాజు యొక్క మెప్పు పొంది పోర్చుగీస్ వారు కోచిలో 1505లో శాంటాక్రూజ్ బాసిలికా మరియు 1506లో సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అనే 2 పెద్ద రాతితో కట్టబడిన చర్చిలను స్థాపించారు. ఇవి నేటికి ఉన్నాయి. క్రీస్తు శకం 1527లో పోర్చుగీస్ వారు కన్యాకుమారి ప్రాంతంలో వ్యాపారం నిమిత్తం వచ్చినప్పుడు పరావరణ సముద్ర తీరంలో వ్యాపారం చేసే స్థానికులను అరబ్బు వారు ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా పోర్చుగీస్ వారు వారిని రక్షించారు. ఆ క్రమంలోనే వారికి క్రీస్తు ప్రేమను గూర్చి చెప్పడంతో ఆ సమయంలోనే 20,000 మంది పరావర్ ప్రజలు బాప్తిసం పొందడం జరిగింది. 1537లో అక్కడి వారందరూ క్రైస్తవులుగా ప్రకటించుకోవడం జరిగింది. ఫ్రాన్సిస్ జేవియర్ అనే జెస్యూట్ మిషనరీ 1542లో తన మిషనరీ పరిచర్యను తమిళనాడులోని అణగారిన వర్గాల ప్రజలలో ప్రారంభించి సువార్తను ప్రకటిస్తుండగా 30,000 మంది రక్షణ పొందారు. ఇలా స్థానిక క్రైస్తవ్యం బలంగా పాతుకుపోతున్న వేళ పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రిటిష్ మిషనరీల రాకతో మరింత వేగంగా ముందుకు కదిలింది. ఉత్తర దక్షిణ భారతదేశాల్లో స్థానిక మరియు మిషనరీల పరిచర్య ద్వారా ఎన్నో సంఘాలు స్థాపించబడి ఎన్నో లక్షల మంది ప్రజలు రక్షణ పొందారు. 18వ శతాబ్దంలో బైబిల్ని జర్మన్ మిషనరీ బార్దలోమస్ జెంగెన్బెల్గ్ మొట్టమొదటిసారిగా బైబిల్ని తమిళ భాషలోకి అనువాదం చేయడం జరిగింది. ఆ తర్వాత బాప్టిస్ట్ మిషనరీలైన విలియం కేరీ, మార్మన్ మరియు వార్డులు భారతదేశంలోని ప్రధాన స్థానిక భాషల్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. ప్రతి ఒక్కరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండటం మరియు మిషనరీల ద్వారా విద్యా వైద్యం అందరికీ అందుతుండటంతో మరెంతో మంది ప్రజలు క్రీస్తుని గురించి తెలుసుకొని క్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. 100 ఏళ్ల నాటి చర్చిలు నేటికి సజీవ సాక్ష్యాలుగా ఉన్న 1000 ఏళ్ల నాటి చరిత్రకారుల రచనలు రుజువులు కలిగిన ఇంత ఘన చరిత్ర ఉన్న భారతదేశ క్రైస్తవ్యాన్ని కేవలం 200-300 ఏళ్ల అధికారం లేదా చరిత్ర కలిగిన బ్రిటిష్ వారి క్రైస్తవ్యం అనడం ఎంత అజ్ఞానం. ప్రియ భారతీయ సోదర సోదరి, భారతదేశ చరిత్రలో క్రైస్తవ్యం యొక్క ఉనికి 1000 ఏళ్లుగా దర్శనమిస్తూనే ఉంది. మూర్ఖుల మాటలను బట్టి క్రైస్తవ్యంపై ద్వేషాన్ని, అసూయను పెంచుకోవద్దు. క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకోవద్దు. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడడంలో క్రైస్తవ్యం ముందు వరుసలో ఉంటుంది. నిజ క్రైస్తవుడు నిత్యం ఈ దేశం కోసం ప్రార్థిస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉంటాడు. దేశ క్షేమం, శాంతి కొరకు పాటుపడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్క భారతీయ సహోదరులు తెలుసుకునే విధంగా ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. దేవుని కృప మనందరికీ, క్రైస్తవ సమాజానికి, ప్రపంచానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.